ఈనాటి ధ్యానం కొరకు ఆదికాండము 12వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకున్న భాగాన్ని అందరూ కలిసి చదవండి. రెడీ, 1 2 3 స్టార్ట్. అప్పుడు అబ్రాము ఒక స్థలము దాకా ఈ చిన్న మాట నా వెనక చెప్పండి. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. మన పితరుడైన అబ్రహాము కట్టిన 3 బలిపీఠములను గూర్చి ఈ రాత్రి మీ ఎదుట ఉంచమని పరలోక తండ్రి నాకు ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు. బైబిల్ అంతటికీ మూల పురుషుడు అబ్రహాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి చూస్తే ఆదాము నుండి ఆరంభం కాలేదు. ఎక్కడి నుండి ఆరంభమైంది? అబ్రహాము నుండి. అంటే అబ్రహామునకు ముందున్న వారి తరాలను దేవుడు లక్ష్య పెట్టలేదు. నేనంటాను, ఆధ్యాత్మిక జీవితం అవలంబిస్తున్న ప్రతి ఒక్కరికి కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మూల పురుషుడు ఎవరు అంటే అబ్రహాం పేరు చెప్పాల్సిందే. అబ్రహాము ప్రస్తావన రావాల్సిందే. ఈ అబ్రహాము జీవితంలో 3 చోట్ల బలిపీఠములు కట్టాడు. అబ్రహాము కట్టిన 3 బలిపీఠాలు చాలా గుర్తుంచుకోండి. మొదటి బలిపీఠం మోరే దగ్గర, సింధూర వృక్షం దగ్గర కట్టాడు మొదటి బలిపీఠం. ఇక రెండవ బలిపీఠం బేతేలుకును ఆయికి మధ్య కట్టాడు. మూడవ బలిపీఠం మమ్రే దగ్గర కట్టాడు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. అసలు బలిపీఠం కట్టడం అంటే ఏంటి? 50 దినముల ఉపవాస ప్రార్థన పండుగల్లో ఈ 37వ దినం ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించటానికి ఇష్టపడుతున్న శుభవేళ ఈ శుభవేళ. క్రైస్తవ జీవితంలో బలిపీఠము అనేది చాలా ప్రాధాన్యం. బలిపీఠము కట్టే అనుభవం అనేది చాలా ప్రాధాన్యం.
అబ్రహాము జీవితంలో కట్టిన బలిపీఠం, ఈ 3 బలిపీఠాలు క్రైస్తవ జీవితానికి ఎంతో పాఠాన్ని నేర్పుతున్నాయి. బలిపీఠము కట్టడం అంటే అర్థం ఏంటో తెలుసునా? ఒక వ్యక్తి దేవునికి బలిపీఠం కట్టాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవా, నేనును నాకు కలిగిన సమస్తమును నీకు అంకితం అని అర్థమిస్తుంది. ఇక రెండవది ఏంటో తెలుసునా? ఒక మనుషుడు బలిపీఠం కట్టాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవా, భూమి మీద నేను నీ నామము కొరకు ఉన్నాను. స్తోత్రం. నేనును నాకు కలిగిన సమస్తము నీవి. భూమి మీద నేను నీ నామము కొరకు నేనున్నాను. ఇది అసలైన అర్థం. నేను ఒక మాట అడగనా? 20 సంవత్సరాలు బట్టి భక్తి చేస్తున్నావుగా, 15, 10, 12, 5 సంవత్సరాల నుండి భక్తి చేస్తున్నావుగా. ఇప్పటికే నువ్వు రక్షింపబడి రక్షణార్థమైన బాప్తిస్మం పొంది నూతన జన్మ అనుభవం పొంది 5, 10, 15, 20 సంవత్సరాల పైన గడుస్తుందిగా. ఒక్కసారైనా బలిపీఠం కట్టిన దాఖలాలు నీ జీవితంలో ఉన్నాయా? బలిపీఠం కట్టడం అంటే రాళ్లను పోగు చేయటం కాదు. బలిపీఠం కట్టిన దాఖలాలు నీ జీవితంలో ఉన్నాయా? నేను నాకు కలిగినవన్నీ నీకు అర్పితం, నీకే అర్పితం, నీ వశములో ఉన్నవి. దేనికైనా ఎప్పుడైనా నన్ను నాకు కలిగినవన్నీ మీ కొరకును వాడుకోవచ్చు. నీ కొరకు ఏదైనా భూమి మీద పని చేయాల్సి వస్తే నేనున్నాను. నాకు కలిగినవి ఉన్నవి. ఇదండి బలిపీఠం కట్టడం అంటే. అబ్రహాముకు దేవుడు షెకెము నందలి మోరే దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి కల్దీల దేశంలో ఉండగా ప్రత్యక్షమయ్యాడు. విగ్రహములను తయారు చేసుకొని అమ్ముకుంటున్నటువంటి అబ్రహాము జీవితంలో తానే సత్యవంతుడైన దేవుడు నంటూ తనను తాను అబ్రహాముకి ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు అబ్రహాము దేవుని కొరకు తన దేశము నుండి, తన ఇంటి నుండి, తన బంధువుల యొద్ద నుండి లేచి దేవుడు ఏదో ఒక దేశాన్ని చూపిస్తానన్నాడు. ఆ దేశమును దేవుడు చూపిస్తాడన్న నిరీక్షణతో అబ్రహాం బయలుదేరి వచ్చేసాడు. బయలుదేరి వచ్చిన తర్వాత అబ్రహాము బయలుదేరేటప్పుడు కొన్ని పొరపాట్లు చేశాడు. దేవుడు అబ్రహామును బయలుదేరమన్నాడు. కానీ అబ్రహాము తనతో పాటు తన తండ్రి అయిన తెరహును తీసుకుని వచ్చాడు. మాటి మాటికి తన తండ్రి అడ్డుపడుతుండేవాడు అబ్రహాం ప్రయాణానికి. ఈ తండ్రి పుణ్యమా అని చెప్పి ప్రయాణం సాగలేదు. ఎదవ సలహాలు ఇస్తూ ఉండేవాడు. ప్రయాణం మధ్యలో ఆగిపోయింది హారాను దగ్గర. మరలా దేవుడు మాట్లాడాడు, నువ్వు లేచి వెళ్ళు. ఎప్పుడు మాట్లాడాడు? తన తండ్రి చనిపోయిన తర్వాత మాట్లాడాడు. సరే, బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత మోరే దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, ఇదిగో అబ్రహామా, ఈ దేశాన్ని నేను నీకును
నీ సంతానానికి ఇస్తున్నాను అని చెప్పాడు. ఈ దేశమే, ఈ దేశాన్నే నీకు నీ సంతానానికి ఇస్తున్నాను అని చెప్పాడు. తనకు ప్రత్యక్షమైన చోట ఆ మోరే దగ్గర అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. అంటే అర్థం ఏంటి? ఈ రోజు నుండి దేవా, నేను నాకు కలిగినవన్నీ నీకు అంకితం, నీ సొంతం. అంతేకాదు, భూమి మీద నీ కొరకు నేనున్నాను. స్తోత్రం. భూమి మీద నేను నీ కొరకున్నాను, నేను నాకు కలిగినవన్నీ నీవి అంటూ అబ్రహాము తనను, తన జీవితాన్ని ఆ మోరే దగ్గర బలిపీఠం కట్టి సమర్పించుకున్నాడు. ఇది మొదటి బలిపీఠం. ఈ మొదటి బలిపీఠం దగ్గర కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. మోరే అనగా అర్థం ఏంటంటే వాక్య ప్రత్యక్షత లేదా బోధ లేదా ఉపదేశం అనే అర్థాలు వస్తాయి. మనం ఇలా తీసుకుందాం. మోరే అనగా అర్థం ఏంటంటే వాక్య ప్రత్యక్షత. అందరనండి. నీవు ఆరాధిస్తున్న దేవుడు సత్యవంతుడని, సర్వాధికారి అని, సర్వ సృష్టికర్త అని, సర్వవ్యాప్తి అయి ఉన్నవాడని, ఆయన విగ్రహము వంటి వాడు కాదని, ఆయన ఆత్మయ్యి ఉన్నాడని, ఏ వాక్య ప్రత్యక్షత ద్వారా, ఎక్కడ, ఏ షకేములో ఏ వాక్య ప్రత్యక్షత ద్వారా దేవుడు నిన్ను కలుసుకుంటాడో ఆ వాక్య ప్రత్యక్షత వచ్చిన చోట నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. ఆమెననో కాదనో చెప్పండి. స్తోత్రం. దేవుడు ప్రత్యక్షమయ్యేది ఎలాగో తెలుసునా? ఎవరికైనా దేవుడు ప్రత్యక్షమవ్వాలి అంటే ఈ వాక్యములో నుండే ప్రత్యక్షమవుతాడు. ఈ వాక్యము ప్రకటించబడుతూ ఉండగా, ఎక్కడ దైవజనుడు బోధిస్తూ ఉండగా, ఏ వాక్యములో నుండి దేవుడు ఎక్కడ నీకు ప్రత్యక్షమయ్యాడో వాక్య ప్రత్యక్షత ద్వారా దేవుడు నిన్ను కలుసుకున్న చోటున నీవు ఆయనకు ఒక బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టావు అంటే అర్థం ఏంటి? నేను నాకు కలిగినవన్నీ నీకు అంకితం అని నువ్వు ఆయనకు అర్పించావు. బలిపీఠం కట్టావు అంటే అర్థం ఏంటి? నేను నీ కొరకు భూమి మీద దేవా నేను నీ కొరకు ఉన్నాను అని ఒక అర్థం. ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుంటాడు? ఎన్నిసార్లు దేవుడు వాక్య ప్రత్యక్షతలో నీ కనపడి ఉంటాడు? నీ నిరాశలో, నీ కృంగిన వేళల్లో, నీ అవమానాల్లో, నీ పరిస్థితి తల్లకిందులైనప్పుడు నేనున్నాన్రా అంటూ సత్యవంతుడైన దేవుడు ఎన్నిసార్లు వాక్య ప్రత్యక్షతలో నుండి నీ పరిస్థితిని ఎరిగి మాట్లాడాడు. మాట్లాడుతున్నప్పుడు వాక్య ప్రత్యక్షతలో నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ వర్తమానం నా కొరకే అన్నట్లుగా దేవుడు నిన్ను స్పందించలేదా?
అలా వాక్య ప్రత్యక్షతలో నుండి దేవుడు నీతో మాట్లాడిన చోటు ఎప్పుడైనా బలిపీఠం కట్టావా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నావా? నేను నీకు అంకితమయ్యా, నేను నాకు కలిగిన సమస్తము నీకు అంకితం అంటూ ఏ రోజైనా బలిపీఠం కట్టి ఆయనకు అర్పితం చేసావా? ఇదిగో దేవా, నీ కొరకు భూమి మీద నేను ఒకనున్నాను, మీరు నన్ను కలుసుకోవటానికి వేదికగా ఈ బలిపీఠాన్ని కడుతున్నాను అని ఎప్పుడైనా దేవుడు నిన్ను కలుసుకునే విధంగా నిన్ను నీవు దేవునికి అర్పించుకుంటూ నీ కలిగిన సమస్తాన్ని ఆయనకు అంకితమని చెబుతూ పరమ తండ్రి అయిన దేవుడు నిన్ను కలుసుకునే విధంగా ఎప్పుడైనా నువ్వు బలిపీఠం కట్టగలిగావా? ఈ సమర్పణ జీవితం నీకుందా? నీ జీవితాన్ని ఎవరికో అంకితం చేశావు, నీ బ్రతుకును ఎవరికో అంకితం చేశావు. సృష్టికర్త అయిన దేవునికి నిన్ను నీవెప్పుడు అంకితం చేసుకోలేకపోయావు. నీ జీవితాన్ని ఎవరి చేతిలోనూ పెట్టావు. అబ్రహాము జీవితాన్ని తన తండ్రి నడిపించినంత కాలం దేవుడు తనకు ప్రత్యక్షం అవ్వలేదు. గుర్తుంచుకోండి, శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనల్ని మార్గాన్ని తప్పిస్తారు. కొన్నిసార్లు దైవ ప్రత్యక్షత విషయంలో నీ ఎడల దేవునికున్న సంకల్పము నెరవేర్చబడే విధంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు అడ్డగిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి సైతాను వాళ్ళను వాడుకుంటూ ఉంటుంది. అబ్రహాము తండ్రి తెరాహు మార్గాన్ని తప్పించేవాడుగా ఉంటే ఆ తెరాహు ఉన్నంతకాలం దేవుడు అతన్ని కలుసుకోలేకపోయాడు. నీ తల్లైనా, నీ తండ్రి అయినా, నీ అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రైనా నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే విధంగా లేకుండా అడ్డగిస్తూ ఉన్నంత కాలం సత్యవంతుడైన దేవుడు నీకు ప్రత్యక్షం కాలేడు. పితరుడైన అబ్రహాము జీవితం నుండే నేను చెబుతున్న పాఠం ఇది. నీ తల్లో, నీ తండ్రో, నీ అన్నో, నీ అక్కో, నీ చెల్లో, నీ రక్త సంబంధో, నీ ముఖ్య స్నేహితుడో, నీ ముఖ్య స్నేహితురాలో దేవుడు నిన్ను కలుసుకోకుండా ఏనాడో దేవుడు నిన్ను కలుసుకొని నీతో మాట్లాడాలి, నిన్ను స్పందించాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఎవడో అడ్డుపడుతున్నాడు, తెరాహు లాంటి వాడు. అందుకే కొన్ని సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండవలసి వచ్చింది. కానీ ఎట్టకేలకు తెరాహు చనిపోయాడు. దేవుడు కలుసుకున్నాడు. కలుసుకున్న చోట అబ్రహాం బలిపీఠం కట్టి, దేవా, నేను నాకు కలిగిన సమస్తం నీకు అంకితం, భూమి మీద నీ కొరకు నేను ఒకనున్నాను, నన్ను ఎప్పుడైనా నువ్వు కలుసుకోవచ్చు, నీవు నన్ను కలుసుకోవటానికి వీలుగా ఇదిగో ఈ బలిపీఠాన్ని కడుతున్నా, మీరు నన్ను కలుసుకోవటానికి వీలుగా ఇదిగో నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా అని చెప్పి తనను తాను, తనకు కలిగినవన్నీ, తనను తాను, తనకు కలిగినవన్నిటిని దేవునికి సమర్పించాడు. బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టడం ద్వారా అబ్రహాము యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు నన్ను ఎప్పుడైనా కలుసుకోవటానికి ఇది ఈ సమర్పణ జీవితం వేదిక కావాలి అన్నది అబ్రహాము యొక్క ఉద్దేశం. మరి శుభవేళ అడగరా? ఇన్ని సంవత్సరాల నుండి భక్తి చేస్తున్నావే, పరమ తండ్రి నిన్ను కలుసుకునే విధంగా ఎప్పుడైనా నువ్వు బలిపీఠం కట్టావా? నీ స్నేహితులు నిన్ను కలుసుకునే విధంగా మార్గాలు సరళపరిచావు. నీ రక్త సంబంధికులు నిన్ను కలుసుకునే విధంగా మార్గాలు సరళపరిచావు. నీ స్నేహితులు, నీ సన్నిహితులు, నీతో కలిసిన బిజినెస్ పార్ట్నర్స్ నిన్ను కలుసుకునే విధంగా మార్గాలు సమము చేశావు. కానీ నీ ఎడల ఉన్న
పరమ తండ్రి యొక్క సంకల్పం నెరవేర్చబడే విధంగా, పరమ తండ్రి నిన్ను కలుసుకునే విధంగా ఎప్పుడైనా బలిపీఠాన్ని కట్టగలిగావా నీవు? పరమ తండ్రి నిన్ను కలుసుకోవటానికి వెసులుబాటు చూపిస్తూ నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగావా? యాకోబు బలిపీఠం కట్టినప్పుడు, బేతేలునకు వెళ్ళి యాకోబు బలిపీఠం కట్టేటప్పుడు తమను తాము శుచిపరుచుకున్నారు. వారి వస్త్రములను మార్చుకున్నారు. తమ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసి పారవేశారు. తమ శరీరం మీద ధరించుకున్న వెండి బంగారు ఆభరణాలను తీసివేసి దేవునికి ఇష్టమైనట్టు వచ్చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత యాకోబు తన భార్య బిడ్డలతో కూడా వెళ్ళి బేతేలులో దేవునికి బలిపీఠం కట్టాడు. అంటే దాని పూర్వంగా మనం నేర్చుకున్న పాఠం ఏంటి? యాకోబు తన భార్య బిడ్డలతో కూడా వెళ్ళి బలిపీఠం కట్టినప్పుడు దేవుడు అతన్ని కలుసుకున్నాడు. దేవుడు అతన్ని కలుసుకోవటానికి ముందుగానే బలిపీఠం కట్టడానికి యాకోబు ఏం చేశాడు? మొదట తమను తాము శుచిపరుచుకున్నాడు. తమను తాము శుచిపరుచుకున్నారు. రెండవది, తమ వస్త్రములను దేవుని నీతికి తగినట్లుగా వస్త్రములను ధరించారు. మూడవది, తమ దగ్గర ఉన్న అన్ని దేవతలను తీసి పారవేశారు. నాలుగవది, తమ వెండి బంగారు ఆభరణములను తీసివేసి పాతిపెట్టేశారు. అంటే ఒక బలిపీఠం కట్టాలంటే, దేవుడు నిన్ను కలుసుకునే విధంగాను బలిపీఠం కట్టాలంటే ఇన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి కదా. తనను తాను శుచిపరచుకొని వాడెవడు కూడా బలిపీఠం కట్టడానికి పాత్రుడు కాడు. తమ వస్త్రధారణ క్రైస్తవ జీవితానికి తగినట్టుగా లేకపోతే బలిపీఠం కట్టే అర్హత లేదు. శరీరాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా వస్త్రధారణ ధరించిన వాడెవడు కూడా బలిపీఠం కట్టకూడదు. దేవుని నీతికి తగ్గట్టుగా తమను తాము శుచిపరచుకొని క్రైస్తవ ధర్మానికి తగ్గట్టుగా వస్త్రమును ధరించి దేవుని స్థానాన్ని ఆక్రమిస్తున్న అన్య దేవతలను తీసి పారవేసి తమ వెలుపటి అలంకారము దేవుడు కోరుకోలేదని చెప్పి అంతరంగ అలంకారాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అనేది. వెలుపటి అలంకారం మనుషునికి అలంకారంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడూ వెలుపటి అలంకారాన్ని చూడరు. ఇన్నర్ వాయిస్, ఆంతర్యాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. మరి అంతరంగాన్ని శుద్ధి చేసుకొని ఈ వెలుపటి అలంకారం దేవునికి ఇష్టం కాదు. దేవుడు అంతరంగంలో ఉన్న పరిశుద్ధ అలంకారాన్ని చూస్తాడని ఇవన్నీ చేసి వెలుపటి అలంకారం తీసేసి అప్పుడు యాకోబు బేతేలుకి వెళ్ళి మాట్లాడన్నారా, బలిపీఠం కట్టాడు. అప్పుడు యాకోబుని దేవుడు కలుసుకున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, 20 సంవత్సరాల నీ భక్తి జీవితంలో 15 సంవత్సరాల దేవునితో నీకున్న సత్సంబంధంలో 10 సంవత్సరాలుగా సన్నిధిని విడవకుండా నువ్వు చేస్తున్న పోరాటాల్లో దేవుడు నిన్ను కలుసుకునే విధంగా బలిపీఠం కట్టిన దాఖలాలు ఉన్నాయా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటూ దేవుడే నిన్ను కలుసుకునే విధంగా బలిపీఠం కట్టగలిగావా? అబ్రహాము దేవుడు తనను కలుసుకున్న చోటున, ప్రత్యక్షమైన చోటున ఏం చేశాడు? బలిపీఠం కట్టాడంటే అర్థం ఏంటంటే, తండ్రి ఇక మీరు ఎప్పుడైనా నన్ను ఇక్కడ కలుసుకోవచ్చు అని తనను తాను దేవునికి
సమర్పించుకున్నాడు. నేను నాకు కలిగిన సమస్తం నీకు అంకితం. నేను నాకు కలిగిన సమస్తం నీకు అంకితం. అబ్రహాముకి ఒక్కడే కుమారుడు. ఒక్కడై ఉన్న తన కుమారుని సైతం దేవునికి దహన బలిగా ఇవ్వటానికి కూడా అబ్రహాము వెనుకాడలేదు. అంటే దీన్ని అర్థం చేసుకోవాలి మీరు. అబ్రహాముకు ఒక్కడై ఉన్న తన కుమారుని సైతము దేవునికి బలి అర్పించటానికి వెనుకాడలేదు. అది బలిపీఠ లక్షణం. తనకు కలిగిన దాన్ని ఆఖరికి ఒక్కడై ఉన్న తన కుమారుని కూడా దేవునికి దహన బలిగా ఇవ్వటానికి అబ్రహాము వెనుకాడలేదు. ఇదే బలిపీఠ అనుభవం. నేనును నాకు కలిగిన సమస్తమును నాకు ఒక్కడై ఉన్న కుమారుడు కూడా నీకే అంకితం. నీ బిడ్డల్లో ఒక్కరినైనా సేవకిచ్చావా? ఒక్కరినైనా దేవుని పని చేయటానికి తర్బీదు చేశావా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నావా? దేవుడు నిన్ను కలుసుకునే విధంగా నీ సమర్పణ జీవితం దేవుడి ప్రీతిగా ఉందా? నువ్వు దేవునికి సమర్పించుకున్నావు అంటే కాదు, నీవు సమర్పించుకున్న నీ సమర్పణ అది దేవునికి ప్రీతికరమై ఆ సమర్పణ యొద్దకు వచ్చాయి నిన్ను కలుసుకోగలిగాడా అని అడుగుతున్నా. నీవు ఒక బలిపీఠం కట్టావు అంటే అర్థం నీవు దేవునికి సమర్పించుకున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన నిన్ను ఆ సమర్పణను చూసి ఆయన నిన్ను కలుసుకోవాలి. నేను చెబుతున్నది అర్థమైందన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రహాం బలిపీఠం కట్టాడు. ఎక్కడ మొదటి బలిపీఠం? మోరే దగ్గర అనండి. మోరే అంటే వాక్య ప్రత్యక్షత. దేవుడు తనను వాక్య ప్రత్యక్షత ద్వారా ఎక్కడ కలుసుకున్నాడో అక్కడ బలిపీఠం కట్టాడు. ఇది క్రైస్తవ జీవితంలో అందరికీ ఉండవలసిన బలిపీఠం. నేను చెప్తుంది అర్థమైందా? నీవు ఒక బలిపీఠాన్ని కడితే, నిజంగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే, నేను నీకు అంకితమయ్యా, నేను నాకు కలిగిన సమస్తం నీకు అంకితమని నువ్వు సమర్పించుకుంటే, నీ సమర్పణను చూసి ఆ బలిపీఠాన్ని చూసి దేవుడు నిన్ను కలుసుకోవాలి. అలాంటి సమర్పణ చేయాలి. నేను అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. బలిపీఠం కట్టాడు. నేను నాకు కలిగిన సమస్తం నీకు అంకితం అన్నాడు. ఆ సమర్పణను చూసిన దేవుడు దిగొచ్చేశాడు, తను కలుసుకున్నాడు. ఇక అబ్రహాం చెప్పాడు, ఈ బలిపీఠం దగ్గర తండ్రి ఎప్పుడైనా నువ్వు నన్ను కలుసుకోవచ్చు, నేను నీ కొరకు భూమి మీద ఉన్నాను, ప్రైజ్ ద లార్డ్ అని ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం కట్టిన తర్వాత కాస్తంత ప్రయాణం ముందుకు సాగించుకొని, చదవండి 8వ వచనం, 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి, బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. 7వ వచనంలో ఒక బలిపీఠం కట్టాడు మోరే దగ్గర. ఇప్పుడు 2వ బలిపీఠం ఎక్కడ? బేతేలుకును చెప్పాలి హాయికిని మధ్య ఒక గుడారం వేసి మరలా బలిపీఠం కట్టాడు. చూడండి, గుడారం వేయటానికి ముందు బలిపీఠం కట్టాడు, గుడారం వేసిన తర్వాత బలిపీఠం కట్టాడు. ఇప్పుడు 2వసారి అబ్రహాము కట్టిన బలిపీఠం ఎక్కడ? మీరు చెప్పాలి. బేతేలుకును హాయికి మధ్య. అందరూ అన్నమాట.
బేతేలు అనగా అర్థం దేవుని ఇల్లు. చాలా జాగ్రత్తగానండి. బేతేలు అనగా అర్థం ఏంటి? దేవుని ఇల్లు. ఆయి అనగా అర్థం ఏంటంటే శిథిలాల కుప్ప. ఏంటి? శిథిలాల కుప్ప. ఇటు చూస్తే బేతేలు ఉంది, నా వైపు చూస్తూ వినాలి. ఇటు చూస్తే బేతేలు ఉంది, ఇటు చూస్తే ఆయి ఉంది. ఆయి అంటే అర్థం ఏంటి? శిథిలాల కుప్ప ఈ పక్కన ఉంది. ఇటు చూస్తే దేవుని ఇల్లుంది. ఈ రెండిటి మధ్యన అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. దీని అర్థం ఏంటో తెలుసా? దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని చేత పిలువబడి తమను తాము దేవునికి సమర్పించుకున్న వారికి దేవుని ఇల్లే ప్రాధాన్యమైనది. దేవుని ఇల్లే ప్రాధాన్యమైనది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని ఇల్లు అనగా అర్థం ఏంటంటే జీవము గల దేవుని సంఘం. ఇదేమంటారు? ఇదేంటి? దేవుని ఇల్లు, జీవము గల దేవుని సంఘం. ఈ సంఘము కొరకు దేవుడు తన స్వరక్తాన్ని సిద్ధించాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. దేవుని ఇల్లు అనే మాటకు బైబిల్ అర్థం ఏంటంటే జీవము గల దేవుని సంఘం. నా వైపు చూస్తూ ఉండండి. ఈ ప్రక్కనే ఉంది దేవుని ఇల్లు ఉంది, ఈ ప్రక్కే ఉంది శిథిలాల కుప్ప. ఈ శిథిలాల కుప్ప ఉంది, ఈ ప్రక్క బేతేలు ఉంది. ఈ రెండిటి మధ్య అబ్రహాం బలిపీఠం కట్టాడు. ఒక రక్షింపబడిన వ్యక్తికి, నూతన జన్మ అనుభవం పొందిన వ్యక్తికి, రక్షణార్థమైన బాప్తిసం పొందిన వ్యక్తికి ఏది ప్రాధాన్యం? దేవుని ఇల్లే, అంటే జీవము గల దేవుని సంఘమే. జీవము గల దేవుని సంఘమే ప్రాధాన్యమైనది. మిగిలినదంతా కూడా శిథిలాల కుప్ప. జీవము గల దేవుని సంఘము కాక, దేవుని ఇంటిలో ఉన్న సౌకర్యం కాక, జీవము గల దేవుని సన్నిధిలో నీకు దొరికే సంతోషము కాక, దేవునితో సత్సంబంధం కలిగి జీవించటం వలన నీవు అనుభవించే ఆనంద సంతోషాలు కాక, వాక్యానుసారంగా నువ్వు జీవించుట చేత నీవు అనుభవించే సంతోష సమాధాన సమృద్ధులు కాక, జీవము గల దేవుని సంఘం అనేది ఇంట్లో ఉండి అక్కడ అందించబడుతున్న ఉపదేశము నేర్చుకొని ఆ వాక్య నియమాల ప్రకారం నువ్వు జీవిస్తూ ఉండగా వచ్చే సంతోషము, సమాధానము, సమృద్ధి కాక మిగిలినవన్నీ నీకు ఎలా కనపడాలి చెప్పండి? శిథిలాల కుప్పగా కనపడాలి. మిగిలినవన్నీ శిథిలాల కుప్పగా కనపడాలి. ఈ రెండిటి మధ్య నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను కలుసుకుంటాడు. గుర్తుంచుకో. ఇటు జీవము గల దేవుని సంఘాన్ని ఒక పక్క పెడతాడు, తన ఇంటిని ఒక పక్క పెడతాడు, లోకాన్ని మరొక పక్క పెడతాడు. ఆ రోజుల్లో ఆయి అనేది చాలా పురోగవృద్ధి చెందుతున్న ప్రాంతం. అది నవనాగరికతతో పెళ్లిబిక్కుతున్న ప్రాంతం. అది హాయి.
ఒకవైపు చూస్తే ఆయి పట్టణం ఉంది, మరొక పక్క చూస్తే బేతేలు ఉంది. బేతేలు అనగా దేవుని ఇల్లు, హాయి అదొక పెద్ద పట్టణం. దాని అర్థం ఏంటి? శిథిలాల కుప్ప. ఈ ప్రక్క చూస్తే హాయి పట్టణం ఉంది, నవనాగరికతతో పెళ్ళిబిక్కుతున్న పట్టణం ఉంది. ఈ పక్క చూస్తే దేవుని ఇల్లు ఉంది. ఈ రెండింటి మధ్యన ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఒక బలిపీఠం కట్టాడు. ప్రభువా, బేతేలులో నువ్వు నివాసం చేస్తున్నావు, నీ ఇల్లుంది. ఇటు చూస్తే నవనాగరికతతో పెళ్లి బిక్కుతున్న ఆయి పట్టణం ఉంది. రెండింటి మధ్యన అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి మరొక్కసారి ఆ రెండింటి మధ్య తన సమర్పణ జీవితాన్ని దేవునికి సాటి చెప్పాడు. స్తోత్రం చెప్పండి. తమ సమర్పణ జీవితాన్ని దేవునికి చాటి చెప్పాడు. రెండిటి మధ్య ఉన్నప్పుడు మోరే దగ్గరేమో బలిపీఠం కట్టి తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. తనను తాను సమర్పించుకున్న తర్వాత రెండిటి మధ్య నిలబడవలసి వచ్చింది. ఇటు బేతేలు, ఇటు ఆయి, ఇటు దేవుని ఇల్లు, ఇటు లోకం. రెండిటి మధ్య నిలబడవలసి వచ్చినప్పుడు మరొక్కసారి అబ్రహాం బలిపీఠం కడుతున్నాడు. మరొక్కసారి అబ్రహాం బలిపీఠం కడుతున్నాడు. మరొక్కసారి తన సమర్పణను దేవునికి తెలియజేస్తున్నాడు. దేవా, నీ నివాస స్థానమైన నీ ఇల్లు కాక, జీవము గల దేవుని సంఘము కాక, అందులో దొరికే ఉపదేశం కాక, అక్కడ నేను నేర్చుకునే నీతి కాక, అక్కడ నీ సన్నిధిలో దొరికే సంతోష సమాధాన సమృద్ధులు కాక, లోకములో ఉన్న నవనాగరికతలన్నీ కూడా నాకు శిథిలాల దెబ్బ వంటివే. ఈ రెండిటి మధ్య నేనున్నా కూడా నీవే నన్ను కలుసుకోవటానికి వెసులుబాటుగా ఈ బలిపీఠాన్ని నేను కడుతున్నాను. నేను నీ వాడనయ్యా. నేను ఒక మాట అడగనా? ఈ రెండిటి మధ్యనే దేవుడు నిన్ను నిలిపితే నువ్వేం చేస్తావు? నవనాగరికతతో పెళ్లి బిక్కుతున్న ఆయన్ని కోరుకుంటావా? ఉపదేశ క్రమముతో నిన్ను నారదీస్తున్నా, టెన్షన్ పెట్టిస్తున్నా వాక్యాన్ని కోరుకుంటావా? ఈ రెండిటి మధ్య కూడా దేవునికే నేను అంకితమని తెలియజేస్తూ నీ బలిపీఠాన్ని కట్టగలవా? నేను నీ వాణ్ణయ్యా అని చెప్పగలవా? రెండిటి మధ్య నీ ఉన్నప్పుడు కూడా నువ్వు చాటి చెప్పగలవా నేను నీ వాణ్ణయ్యా అని? ఆ రెండిటి మధ్య కూడా అబ్రహాం చెప్తున్నాడు, నేను నీ వాణ్ణయ్యా. ప్రైజ్ ది లార్డ్. నేను నీ వాణ్ణు. మరి నువ్వెవరు? ఒకవైపు టెక్నాలజీ, నవనాగరికతతో పెరుగుతున్న అభివృద్ధి, లోకం ఉంది ఒక పక్క, మరొక పక్క దేవుని నీతి ఉంది. ఈ రెండింటి మధ్యన దేవుడిని నుంచినప్పుడు నువ్వు దేన్ని కోరుకుంటావు? నవనాగరికతతో పెళ్లి బిక్కుతున్న లోకాన్ని కోరుకుంటావా? నలిపి నార చేస్తున్న, నియమ నిబంధనలతో నీ తాట తీస్తున్న ఉపదేశ క్రమాన్ని కోరుకుంటావా? రెండిటి మధ్య నువ్వు నిలబడినప్పుడు నీ నీతి అంటే అర్థమవుతుందా? సమస్య నీ ముందుకు రానంత కాలం నువ్వు నీతిమంతుడివే బాబు. పొతిఫర్ భార్య నీ ముందు నిలబడి నీతో బలవంతం చేసే వరకు నువ్వు నీతిమంతుడివే. కానీ ఒక సౌందర్యవతి నీకు అప్పగించుకున్న రోజున నీ నీతి ఏంటో బయలుపరచబడుతుంది. అక్కడ రెండిటి మధ్య నువ్వు నిలబడవలసి వచ్చినప్పుడు నువ్వు బలిపీఠం కట్టగలవా? నేను నీ వాడినని. హాయికి బేతేలుకు మధ్య,
లోకానికి సంఘానికి మధ్య దేవుడు నిన్ను నిలబెడితే నువ్వేం కోరుకుంటావు? ఇదే పరిస్థితి దైవజనుడైన మోషే జీవితంలో ఎదురయ్యింది. ఇదే పరిస్థితి దైవజనుడైన మోషే జీవితంలో ఎదురయ్యింది. అతడేమో చిన్నతనము నుండి రాజభవనంలో అంతఃపురములో పెరిగినవాడు, సకల విద్యలలో ఆరితేరినవాడు. అతనికి ఒక సత్యం తెలిసింది, తాను ఎబ్రీయుడినన్న సంగతి. అతనికి ఒక సత్యం తెలిసింది, అతడు ఐగుప్తీయుడు కాడు, ఎబ్రీయుడన్న సంగతి తెలిసింది. తనను దేవుడు ఎందుకు పుట్టించాడో తన తల్లి చెప్పింది. ఇదంతా తెలుసుకున్న అబ్రహాం మోషే ఇప్పుడు రెండింటి మధ్యన ఉన్నాడు. ఐగుప్తు రాజరికం ఉంది అతని ముందు. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వదిలిస్తే నెక్స్ట్ ఐగుప్తు దేశానికి యువరాజు ఎవరు? మోషే. తన అమ్మ చెప్పిన మాటలు వింటే ఈ సింహాసనాన్ని వదులుకోవాలి. తన తల్లి చెప్పిన మాటలు వింటే బానిసలుగా ఉన్న తన ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించాలి, పోరాటాలు చేయాలి, రాజులతో తడబడాలి, సమస్యల పాలైపోవాలి, శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. ఇవేమీ నాకు వద్దనుకుంటే సింహాసనం రెడీగా ఉంది. ఐగుప్తు ధనమంతా అతని పక్షంగా ఉంది. ఈ రెండింటి మధ్యన దైవజనుడైన మోషే ఉన్నప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, దేవుని కొరకు పడే ఒక నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అల్పకాలం రే మానవ జీవితం కొద్ది కాలంరా. ఈ కొద్ది కాలం ఐగుప్తులో రాజరికం చేసి ఐగుప్తు ధనమంతటిని ఏలుబడి చేసి ఈ ఐగుప్తు ధనాగారం మీద అధిపతిగా ఉండి రాజుగా ఉండి అల్పకాలం పాపభోగాన్ని అనుభవించటం కంటే ఈ దేవుని ప్రజలందరినీ విడిపించటానికి శ్రమ పడటం మేలనుకున్నాడట. రెండిటి మధ్య ఉన్నప్పుడు ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు, సింహాసనాన్ని వద్దనుకున్నాడు. దేవుని విషయమై వచ్చే శ్రమ, నింద మేలనుకున్నాడు. నా వైపు చూస్తే వినండి, ఇటువైపు చూస్తేనేమో శ్రమ ఉంది, దేవుని కొరకు వచ్చే శ్రమ ఉంది, దేవుని విషయమై వచ్చే నిందలు ఉన్నాయి. ఈ పక్కన ఈ పక్క చూస్తే ఐగుప్తు ధనం ఉంది, సింహాసనం ఉంది, రాజయ్యే అధికారం ఉంది. ఈ పక్క చూస్తే ఐగుప్తు ధనం ఉంది, రాజరికం ఉంది. ఈ పక్క చూస్తేనేమో దేవుని కొరకు వచ్చే నిందలు, శ్రమలు, అవమానాలు ఉన్నాయి. ఈ రెండిటి మధ్య దైవజనుడు మోషే ఉన్నప్పుడు ఏమి నిర్ణయం చేసుకున్నాడు? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది బెటర్ అనుకున్నాడట? దేవుని కొరకైన శ్రమ, దేవుని కొరకైన నింద, ఇవి మేలనుకున్నాడట. ఇవి మేలనుకొని ఐగుప్తు ధనాన్ని, సింహాసనాన్ని వదిలివేశాడు. దేవుడు రెండిటి మధ్య నిన్ను ఉంచుతాడు. దేవుని ఏర్పాటులో ఉన్న ఒక వ్యక్తి ఉంది అనుకో, నీ జీవిత భాగస్వామిగా దేవుడు ఏర్పాటు చేసిన ఒక వ్యక్తి ఉంది. వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నావు.
దేవుని ఏర్పాటులో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉంది. చదువు లేదు, సంస్కారం లేదు, ఆస్తి లేదు, కులం లేదు, గోత్రం లేదు. దేవుని ఏర్పాటులో లేని వ్యక్తి మరొక వైపున ఉన్నాడు. అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, స్టేజ్ ఉంది, స్థాయి ఉంది. నువ్వేం కోరుకుంటావు? హలో, నువ్వేం కోరుకుంటావు? చెప్పండి, నువ్వేం కోరుకుంటావు? నీ ఇంద్రియములు చెప్పిన దాన్నే నువ్వు కోరుకుంటావు. నీ ఇంద్రియములు యాక్సెప్ట్ చేసిన దాన్నే దేవుని చిత్తం అంటావు నీవు. అబ్రహాము రెండింటి మధ్య నిలబడాల్సి వచ్చింది. ఇటు నవనాగరికతతో పెళ్లిబిక్కుతున్న హాయి పట్టణం ఉంది, ఇటు చూస్తే బేతేలు ఉంది. ఈ రెండింటి మధ్యన అబ్రహాం ఉన్నప్పుడు అబ్రహాం ఒక డెడికేట్ చేసుకున్నాడు, ప్రభువా నేను నీ వాణ్ణి కనుక నీవు దిగి వచ్చే విధంగానే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పి ఒక బలిపీఠం కట్టాడండి. నువ్వేం కోరుకుంటావు బిడ్డ? ఈ పట్టణాన్ని కోరుకుంటావా? దేవుని ఇల్లు కోరుకుంటావా? జీవము గల దేవుని సంఘములో నీవు నేర్పే ఉపదేశాన్ని, నీతిని కోరుకుంటావా? స్వేచ్ఛ జీవితానికి ఇచ్చి సుఖభోగాలనిచ్చే హాయిని కోరుకుంటావా? ఈ రెండిటి మధ్య నీ ఉన్నప్పుడు దేవుని వాడనే నేను అని చెప్పటానికి సాక్ష్యమిస్తూ మరొక్కసారి నిన్ను నీవు దేవునికి సమర్పించుకోగలవా? ఇదే చేశాడు అబ్రహాం. రెండిటి మధ్య ఉన్నప్పుడు అబ్రహాం మరొక్కసారి తన జీవితాన్ని దేవునికి చెప్పండరా సమర్పించుకున్నాడు. నేను నీవాణ్ణయ్యా అంటూ సమర్పించుకున్నాడు. అక్కడి నుండి అబ్రహాం బయలుదేరి మమ్రే దగ్గరకు వచ్చి అక్కడ ఒక గుడారాన్ని వేశాడు. చూడండి పరిశుద్ధ గ్రంథములో 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ కట్టాడు? హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము దగ్గర. ఇప్పుడు అబ్రహాము కట్టిన మూడో బలిపీఠం ఎక్కడ చెప్పాలి? హెబ్రోనులోని మమ్రే దగ్గర. అందరనండి, హెబ్రోనులోని మమ్రే దగ్గర. మొదటి బలిపీఠం ఎక్కడ? మోరే దగ్గర. మోరే దగ్గర బలిపీఠం కట్టి నేను నాకు కలిగిన సమస్తం నీకు అంకితం అంటూ మొట్టమొదట బలిపీఠం కట్టి దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు. అది మొదటి బలిపీఠం. రెండవది, రెండిటి మధ్య నిలబడినప్పుడు ఇటు లోకం, ఇటు దేవుని ఇల్లు, ఇటు దేవుని నీతి, ఇటు లోక వైభోగాలు, ఈ రెండిటి మధ్య నిలబడినప్పుడు కూడా అబ్రహాము నేను నీ వాడను, నేను నీకు అంకితం అని చెప్పి అబ్రహాము బేతేలుకు ఆయికి మధ్య బలిపీఠం కట్టాడు. ఇప్పుడు ఎక్కడ కట్టాడు? హెబ్రోనులోని మమ్రే దగ్గర. హెబ్రోను అనగా అర్థం ఏంటంటే సహవాసం. స్తోత్రం చెప్పండి. హెబ్రోను అనేది దేవునితో సహవాసాన్ని చూపిస్తుంది. ఆమేన్ చెప్పండి అందరూ. హెబ్రోను అనేది దేవునితో సహవాసాన్ని చూపిస్తుంది. దీన్ని ఎలా చెప్తున్నానంటే అసలు హెబ్రోను అనే మాటకు అర్థమే
సహవాసం. ఆశ్చర్యం ఏంటో తెలుసునా? ఈ హెబ్రోనులోకి వెళ్ళి అక్కడ అబ్రహాము బలిపీఠం కట్టి గుడారం వేసుకున్న తర్వాత ఒకరోజు అబ్రహామును కలుసుకోవటానికి దేవుడే పరలోకం నుండి భూమి దిగి వచ్చేసాడు. చెప్పండి హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం మొదటి నుండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు. ఎక్కడ? మమ్రే దగ్గర. మమ్రే ఎక్కడుంది? హెబ్రోన్లో ఉన్న మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమున కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచి. ఎవరు కనబడ్డారు? యెహోవా కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించును. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలచట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చదను. ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా ఈ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిల్చుండెను. స్తోత్రం. మీకేం అర్థమైంది? మొదటి 2 బలిపీఠాల దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ హెబ్రోనులో అబ్రహాము బలిపీఠం కట్టినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పండి సహవాసం చేస్తున్నాడు. ప్రత్యక్షం అవలా, పరలోకం నుండి దిగొచ్చి అబ్రహాం గుడారం దగ్గర కూర్చుండిపోయాడు. అబ్రహాముతో సహవాసం చేశాడు. 3 మానికల పిండి రొట్టెలు చేసి శారమ్మ సిద్ధపరుస్తుండగా అబ్రహాము ఒక లేగడ దూడను వధించి దాన్ని సిద్ధం చేసి వంట రెడీ చేసి తీసుకొని వస్తే ఎంత టైం పట్టి ఉండదు అంటారు. ఈ సమయం అంతా వాళ్ళు అక్కడే ఉండి సేద తీర్చుకొని వారింట్లో భోజనం చేసి దేవుడు అతనితో సహవాసం చేసి వెళ్ళాడు. 3 మనుషులు. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. 3 వ్యక్తిత్వాలు వేరు. వారింటి దగ్గర సహవాసం చేస్తున్నారు. ఇది 3వ బలిపీఠం. అబ్రహాం కట్టిన 3వ బలిపీఠం ఏంటో తెలుసా? దేవుడే తనతో వచ్చి సహవాసము చేయటానికి వీలుగా ఒక బలిపీఠం కట్టేశాడు. ఏదేను వనము నుండి కూడా, మానవుడు సృజింపబడిన నాటి నుండి కూడా, అసలు మానవుణ్ణి దేవుడు సృజించటానికి ఒకటే కారణం. దేవుడు మానవుణ్ణి సృజించేటప్పుడు తన పోలికలో తన రూపంలో చేశాడు.
మానవునికి దేవుడు తన పోలికనిచ్చాడు, తన స్వరూపాన్నిచ్చాడు, తన ఆత్మను తనలో ఉంచాడు. ఒక కాన్షియస్నెస్, మంచేదో చెడ్డేదో గ్రహించగలిగిన ఒక అంతరాత్మను, ఇన్నర్ వాయిస్ని దేవుడు మానవునిలో ఉంచాడు. ఎందుకు మానవుణ్ణి తన పోలికలో చేశాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన ఆత్మను, మనస్సాక్షిని, ఇన్నర్ వాయిస్ని ఎందుకు దేవుడు మానవునిలో ఉంచాడు? ఎందుకు ఇలా మానవుణ్ణి చేశాడంటే దేవుడు అతనితో చెప్పండి సహవాసం చేయాలని. అందుకే ఏదెనులో ఆదాము దగ్గరికి ప్రతి చల్లబూట వచ్చి ఆదాము చేతిలో చేయి కలుపుకుని దేవుడు అతనితో కూడా సంచరిస్తూ ఉండేవాడు. ఆదాము అవ్వలు అపరాధంలో పడే వరకు కూడా, ఆదాము అవ్వలు అపరాధంలో పడే వరకు కూడా ప్రతి చల్లబూట వారి దగ్గరికి వచ్చి వారితో సహవాసం చేసేవాడు, వారు చేయి పట్టుకుని నడిచేవాడు, ముఖాముఖిగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆదామవులు చేసిన పాపం దేవునితో సహవాస సంబంధ బాంధవ్యాలు తెంచేసింది. దాని తరువాత 7వ వాడైన హనోకు వరకు కూడా మరలా దేవునితో నడిచేవాడు లేడు. 7 తరాలు గతించిపోయిన తర్వాత, ఆదాము తర్వాత 7 తరాలు గతించిన తర్వాత అదిగో ఒక నీతిమంతుడు పుట్టాడు. ఆ నీతిమంతుడు ఎవరంటే హనోకు. మరలా హనోకు దేవునితో నడవటం ప్రారంభం చేశాడు. మరలా హనోకు తర్వాత హనోకు కొడుకు దేవునితో నడవల. హనోకు మనవడు నోవాహు దేవునితో నడవటం ఆరంభం చేశాడు. స్తోత్రం చెప్పండి. ఇక తర్వాత దేవునితో సహవాసం చేసేవారు ఎవరు లేరు. ప్రతి మానవుడు భ్రష్టుడైపోయాడు. ప్రతి మానవుడు దేవునికి వ్యతిరేక అయిపోయాడు. ఇక తదుపరి కాలంలో మరలా పరలోకం నుండి దేవుడు దిగివచ్చి ఒక మానవునితో సహవాసం చేయటానికి వీలు కల్పించిన ఒకే ఒక వ్యక్తి మన పితరుడైన అబ్రహాం. అతడు కట్టిన హెబ్రోన్లో కట్టిన బలిపీఠం దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో సహవాసాన్ని మరలా పునరుద్ధరించింది. ఈ రాత్రి నేను ఒక మాట చెప్తున్నాను. ఇలాంటి బలిపీఠం నువ్వు ఎప్పుడైనా కట్టగలిగావా? నీ పితరుల కాలములో దేవునితో సత్సంబంధం తెగిపోయింది. మీ తాత ముత్తాతల కాలములో దేవునితో సత్సంబంధం తెగిపోయింది. మీ వంశములో కానీ మీ గోత్రములో కానీ దేవునితో సహవాసం చేసేవాడు ఒక్కడు కొనలేడు. 100 తరాలు వెనక్కెళ్ళినా ఎప్పుడో పోయింది. నీ పితరులతో దేవుడు సహవాసం చేసే అనుభవం ఏనాడో తెగిపోయింది. అబ్రహాము విగ్రహములు తయారు చేసుకొని అమ్ముకునేవాడే. కానీ అలాంటి ఒక అబ్రహాముని దేవుడు దర్శించినప్పుడు, సత్యవంతుడైన దేవుని తెలుసుకున్న తర్వాత ఈ అబ్రహాము మరలా ఆదాము హనోకు నోవాహుతో తెగిపోయిన దేవునితో సహవాస సత్సంబంధాన్ని పునరుద్ధరించటానికి హనోకు ఈ అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టగలిగాడు. నేను మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? 100 తరాలు వెనక్కెళ్ళినా నీ పితరులతో ఎవడు దేవుడితో సహవాసం చేయలే. నీ తల్లిదండ్రులు, నీ పితరులు ఎవడు దేవునితో సహవాసం చేయలేదు. ఏనాడో నీ వంశానికి, నీ మతానికి, నీ వర్గీయులకు దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. మనుషుల చేత కల్పించబడినవే దేవుళ్ళని నమ్ముతూ వాటిని ఆరాధిస్తూ భ్రమలో ఉండిపోయారు.
ఓ నా ప్రియ సోదరుడా, నీ ఒక అబ్రహాము అయితే ఈ 37వ దిన ఉపవాస కోడికలో నీ ఒక బలిపీఠం కట్టగలిగితే, దేవునికి నిన్ను నీవు సమర్పించుకోగలిగితే, లోకము దేవుడు నీ మధ్య ఉన్నప్పుడు నేను దేవుని వాడనే, ఇటు లౌకికం ఇటు దేవుడు దైవత్వం రెండు నీ మధ్య ఉన్నప్పుడు నేను దేవుని వాడిని, ఇటు ధనము దేవుడు రెండు నీ మధ్య ఉన్నప్పుడు నేను దేవుని వాడిని, ఇటు టెక్నాలజీ ఇటు సత్యం నీ వైపు ఉన్నప్పుడు నేను దేవుని వాడిని చెప్పగలిగేటట్లు నీవు దేవునితో సమర్పించుకోగలిగితే, ఎన్నో తరాల క్రితం తెగిపోయిన దేవునితో సహవాస బాంధవ్యం తెగిపోయిన నీ వంశీయులు, నీ కుటుంబీకులు, నీ గోత్రికులు నశించిపోయారు. మరలా కొన్ని వందల తరాల తర్వాత నీవు దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించగలిగిన అబ్రహాము కాగలవని ప్రకటిస్తున్నాను. నీ ఒక బలిపీఠాన్ని కట్టగలిగితే ఈ రాత్రే దేవుడు నీతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. కట్టో, బలిపీఠం కట్టో. దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించే అబ్రహాము కానివో, అబ్రహాము కమ్ము. నీ తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడలా, నీ అన్నదమ్ములతో దేవుడు మాట్లాడలా, నీ అక్క చెల్లెలతో దేవుడు మాట్లాడలా, మీ తాతలతో మాట్లాడలా, ఎవరితో నడవలేదు. చాలా తరాలైపోయింది. దేవుడు మీతో సహవాసం చేసి, మీ వర్గీయులతో, మీ వంశీకులతో సహవాసం చేసి, కానీ ఇప్పుడు నీ ద్వారా దేవుడు మరలా నిన్ను కలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. నీవిచ్చే ఆతిథ్యం తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. నీతో టైం స్పెండ్ చేయాలని ఆశపడుతున్నాడు. తను ఆశించిన ప్రతిసారి, తన హృదయంలో బాధ కలిగిన ప్రతిసారి ఎవరైనా చెప్పుకోవటానికి ఒకరు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించగలవా నీవు? హెబ్రోనులో బలిపీఠం కట్టిన వారు మాత్రమే దేవునితో సహవాసాన్ని పునరుద్ధరిస్తారు. హెబ్రోనులో నువ్వు కట్టే బలిపీఠం దేవునితో నీ సహవాసాన్ని పునరుద్ధరిస్తుంది. చెప్పండి హల్లెలూయా. దేవునితో సహవాసాన్ని పునరుద్ధరిస్తుంది. ఆయన నీతో, నీవు ఆయనతో మాట్లాడుకోవచ్చు. ఆయన నీతో, నీవు ఆయనతో కలిసి భోజనం చేయొచ్చు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తడుతున్నాను. ఎవడు నా స్వరము విని నన్ను చేర్చుకుంటాడో నేను అతనితో, అతడు నాతో కలిసి భోజనం చేస్తాం, సహవాసం చేస్తాం. నువ్వు వచ్చేది నీ మొక్కుబళ్ళు తీర్చుకోవటానికేనా? నువ్వు సన్నిధికి వచ్చేది నీ అవసరాలు తీర్చుకోవటానికేనా? నిజమే, నీ అవసరాలు దేవుడు తీర్చగలడు. ఏ మనుషుని అవసరాలు ఒక్కొక్క మనుషుడు తీర్చలేడండి. నీ వ్యక్తిగత అవసరాలైనా, నీ ఆత్మీయ అవసరాలైనా మనుషులు ఎవడు తీర్చలేరు. నీ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? మరి దేవునికి కూడా ఒక అవసరం ఉందని గుర్తు చేస్తున్నా. ఆయనతో సహవాసం చేసే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నాతో ఎవరు సహవాసం చేస్తారు? నేను అంటాను, ఎప్పుడు బిజీగా ఉన్నానండి. దేవుడు నాతో ఎందుకు మాట్లాడతాడా? చెప్పండి. నాకు టైం లేదు, మనుషులు కలుసుకోవడానికి సమయం సరిపోతుంది. ఇక దేవుడు నన్ను ఎప్పుడు కలుసుకుంటాడు? నా జీవితకాలం అంతా కుటుంబ పోషణకే సరిపోతుంది అనుకోండి. ఇక దేవుడు నన్ను ఎప్పుడు కలుసుకుంటాడు? దేవుడు నాతో ఎప్పుడు సహవాసం చేస్తాడు? దేవుడు నాతో సహవాసం చేయటానికి నేను కొంత సమయాన్ని ఆయన కొరకు కేటాయించాలి. ఇదిగో ప్రభువా, నేను నీకోసమే వచ్చాను,
కూర్చున్నాను, నాతో మాట్లాడు. నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను ప్రభువా. లోకముతో సహవాసం చేసి మోసపోయాను, లోకులతో సహవాసం చేసి పతనమైపోయాను. లోక స్నేహాలు నీతో ఉన్న సంబంధాన్ని తెంచివేశాయి. లోక స్నేహాలన్నీ మాయని నమ్ముకున్నాను, మాయని తెలుసుకున్నాను. నీతో సహవాసం కలిగి ఉండాలని నీ వద్దకు వచ్చాను. నా సమయాన్ని నీ కొరకు హెచ్చిస్తున్నాను, నా విలువైన జీవితాన్ని నీ కొరకు హెచ్చిస్తున్నాను. నాతో సహవాసం చేయటానికి ఒక వేదికను సిద్ధపరుస్తున్నాను, ఒక బలిపీఠాన్ని కడుతున్నాను. ఇదిగో నేను నీ వాడిని, నేను ఆ ఈ పట్టణానికి సంబంధించిన వాడిని కాదు, నేను నీ వాడిని. లోకానికి సంబంధించిన వాడిని కాదు, నేను నీ వాడిని. నా గుడారము నేను నీ వాడిని సాక్ష్యమిస్తుంది, నేను నీ వాడిని సాక్ష్యమిస్తుంది. నా వస్త్రధారణ నీ వాడిని సాక్ష్యమిస్తుంది, నా అలంకరణ నేను నీ వాడిని సాక్ష్యమిస్తుంది, నా పద్ధతులు నేను నీ వాడిని సాక్ష్యమిస్తుంది. నేను నీ వాడినయ్యా. నీవు నన్ను కలుసుకోవటానికి ఇదిగో బలిపీఠం కట్టాను, నా జీవితాన్ని నీకు సమర్పించాను. నన్ను కలుసుకోవా, నాతో మాట్లాడవా? ఇది సమయం నీ కొరకేనయ్యా. ఈ రాత్రి అంతా నీ కొరకు వేచి చూస్తున్నాను. కొన్ని దినాలుగా నీ సన్నిధిలో గడుపుతున్నాను. నువ్వు వస్తావని, మాట్లాడతావని, నాతో పలకరిస్తావని. నాలో చాలా వేదన ఉందయ్యా, నీతో చెప్పుకోవాలని ఆశపడుతున్నాను అంటూ నువ్వు ఆయన సహవాసము కొరకు అంగలార్చగలిగితే, నువ్వు ఆయనకు విలువైన సమయాన్ని నీ జీవితాన్ని ఇవ్వగలిగితే, ఒక బలిపీఠాన్ని కట్టి నువ్వు ఆయనకు సమర్పించుకోగలిగితే, నేను నీ వాడనయ్యా, భూమి మీద నేను నీ కొరకు ఉన్నాను అని ఒక బలిపీఠం కట్టి ఆయనకు నువ్వు రుజువు చేయగలిగితే, మరలా నీతో తెగిపోయిన సహవాసాన్ని పునరుద్ధరించాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడైతే నీతో సహవాసం చేయటమే కాదు, పాత నిబంధన గ్రంథములోనైతే అబ్రహాముతో సహవాసం మాత్రమే చేశాడు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథములో దేవునికి ప్రీతికరమైన బలిపీఠం, నిన్ను నీవే దేవునికి ప్రీతికరమగునట్లు ఆయనకి ఇష్టమయ్యే రీతిలో నిన్ను నీవు సమర్పించుకుంటే, ఇప్పుడు నీతో సహవాసం చేయటం కాదు, నీలో నివసిస్తానంటున్నాడు, నీలో ఉండిపోతానంటున్నాడు, నీలో నివసిస్తానంటున్నాడు. నీతో కాదు, నీలో. ఆ రోజున అబ్రహాముతో ఉన్నాడు హెబ్రోనులో, కానీ ఇప్పుడు అబ్రహాముతో కాదు, మనతో కాదు, మనలో. అనండి, మనలోనే ఉంటాడు. ఒక ఆలోచన ఇస్తాడు. ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నావు అనుకో, ప్రభు అంటాడు, వద్దు నాన్న, పెట్టేస్తా. ఏదన్నా సంప్రదించాలనుకుంటా, సంప్రదించు అన్న ఒక ఆలోచన ఇస్తాడు. మంచిదైతే మంచి చేస్తాడు, చెడైతే చేయనివ్వడు. నిన్ను కలుసుకోకుండా వారిని నిన్ను కలుసుకొనివ్వడు, నీ యొద్దకు రాకుండా వాడిని నీ యొద్దకు రానివ్వడు. నీవు కలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడిని నిన్ను కలుసుకొని ఇచ్చేటట్టు చేయడు. ఎక్కడైనా దేవునికి దూరం అయిపోతావు, దేవునితో సత్సంబంధాన్ని పోగొట్టుకుంటావు అని అనుకుంటే, ఆయనే నీలో ఉండి నీ మార్గాన్ని దిశ మళ్ళీ చేస్తూ ఉంటాడు. నీలో ఉంటే నీవే ఆయనకు ఆయనే నీలో నివసిస్తూ ఉంటే, నీవే ఆయనకు ఒక నివాస స్థానం అయితే, ప్రతి క్షణం నీతో కాదు, నీలో ఉండి అడ్వైజర్గా, ఆలోచనకర్తగా నీకు సలహా ఇస్తాడు. కొడుకా, ఇది మంచిది కాదు, ఈ నీతో ఉండడు, ఈ ప్రమాణం, ఇదిగో వీళ్ళున్నారు చూసావా, చాలా డేంజరస్ అన్నీ ఆయన చెప్పేస్తాడు. ప్రతి క్షణం చెప్తాడు, ప్రతి నిమిషం మాట్లాడతాడు. అబ్రహాముతో హెబ్రోనులో సహవాసం మాత్రమే చేశాడు. ఈరోజు మన బలిపీఠం కట్టగలిగితే మనలోనే ఆయన నివసించటానికి ఇష్టపడుతున్నాడు. ప్రీతికరమైన బలిపీఠం కడతావు మరి?
బలిపీఠం కట్టాలంటే ముందు నిన్ను నువ్వు శుష్పరచుకోవాలి, నిన్ను నువ్వే పవిత్రపరచుకోవాలి, నిన్ను నువ్వే పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి వ్యతిరేకమైనది నీలో ఏముందో తీసివేసుకోవాలి. నీకు తెలుసుగా ఏది దేవునికి ఆయాసం కలిగిస్తుందో. నిన్ను నువ్వే పరిశుద్ధపరచుకో, నిన్ను నీవే శుచిపరచుకో. దేవునికి ఇష్టమైనవి ఏమున్నాయో నీలో వాటిని సున్నతి జరగనివ్వు, వాటిని వదిలేయి. నెక్స్ట్ నీ వస్త్రధారణలో మార్పు రావాలి. ప్లీజ్ ప్లీజ్ చెప్తున్నాను, దేవునికి బలిపీఠం కట్టేవాడి వస్త్రధారణలో మార్పు రావాలి. నువ్వు వెట్టబడితే బలిపీఠం కడితే దేవుడు ఇష్టపడ్డావు. నీ వస్త్రధారణ కింద నుండి పైకి చూస్తాడు ఆయన. నువ్వు వేసుకున్న వస్త్రధారణ అది ఎందుకు వేసుకున్నావో ఆయన చూస్తాడు. ఏ ఫీలింగ్తో వేసుకున్నావో చూస్తాడు, ఏ ఉద్దేశంతో వేసుకున్నావో చూస్తాడు. ఆ వస్త్రాన్ని నువ్వు కుట్టించుకునేటప్పుడు నీ హృదయాంతరంగంలో ఉన్న ఫీలింగ్ ఏంటో చూస్తాడు దేవుడు. నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు ఆ వస్త్రం పక్కన పడే. బలిపీఠం కట్టాలంటే దేవునికి ప్రీతికరమైన వస్త్రధారణ. ఎక్కడ నీ శరీరం ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఉండకూడదు నీ వస్త్రధారణ. రెండోది, నీ వస్త్రధారణ చూసినప్పుడు ఇతరులకు పాపభీతి కలగకూడదు, ఇతరులకు చెడు ఉద్దేశం రాకూడదు. నీ టిచ్చింగ్, నీ టైలరింగ్ మొత్తం జాగ్రత్తగా ఉండాలి. బలిపీఠం కట్టేటప్పుడు నిన్ను నువ్వు పవిత్రపరచుకోవటం ఎంత అవసరమో నీ వస్త్రధారణ విషయంలో కూడా అలాగే ఉండాలి. సహోదరిలో మీరు కుట్టించుకునే బట్టలు ఎలా ఉన్నాయి? సిగ్గనిపించటం లేదా నీ బ్రతుక్కి? ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత, 4 పిల్లలు పెంచుతున్న తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత నీ వస్త్రధారణ ఎలా ఉండాలి? దేవునికి ప్రీతికరమైనదిగా ఉందా? అసలు నువ్వు ఆ బట్ట కొన్నప్పుడు ఏ ఉద్దేశంతో కొన్నావని దేవుడు చూస్తాడు. మంచి బట్ట వేసుకోవడం తప్పు కాదు, కానీ నీవు ఆ వస్త్రాన్ని కొనేటప్పుడు ఏ ఉద్దేశంతో కొన్నావు? తెచ్చింగప్పుడు నీ ఉద్దేశం ఏంటి? అన్నీ పరిగణలోకి వస్తాయి. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు, అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. బలిపీఠం కట్టేవాడు వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ వర్తిస్తుంది, దైవజనులకు, విశ్వాసులకు, ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. నెక్స్ట్, బలిపీఠం కట్టేవాడు ఇంట్లో ఉన్న అన్య దేవతలను తీసి, అన్య దేవతలంటే దేవుని స్థానాన్ని ఆక్యుపై చేస్తున్న స్నేహితుడైన అన్య దేవతే. దేవుని స్థానాన్ని నువ్వెవరికిచ్చావో, దేవుని స్థానాన్ని ఎవరు ఆక్యుపై చేస్తున్నారు? స్నేహితుడా, స్నేహితురాలా, భర్త, భార్య, తండ్రా, తల్లా, కులమా, మతమా, వర్గమా, రాజకీయమా? దేవుని స్థానాన్ని నీ జీవితంలో దొంగిలించేది ఏదైనా అన్య దేవతే. ఆ అన్య దేవతలను తీసి పారవేయాలి. ఏది ఏమైనా నీ జీవితంలో దేవుని స్థానాన్ని మరెవ్వరూ ఇవ్వకూడదు. అలా ఎవరెవరికి ఇచ్చావు? దేవుని కన్నా నీ సేవకుని ఎక్కువ ప్రేమిస్తే అదే అన్య దేవత. దేవుని కన్నా నీ దైవ సేవకునికి ప్రాధాన్యత ఇస్తే అది ఒక విగ్రహం, అది ఒక అన్య దేవత. నో, ఈ అన్య దేవతలు నీ దగ్గర ఉండకూడదు. ఈ అన్ని దేవతల దగ్గర ఉండకూడదు. దేవుని స్థానాన్ని దొంగిలిస్తున్న ఏ వ్యక్తి నీ జీవితంలో ఉండకూడదు. అది నువ్వు తీసేస్తేనే బలిపీఠం కడతాక నువ్వు పాత్రుడివి. ఈ అన్ని దేవతలను తీసి పారవేయటమే కాకుండా వెలుపటి అలంకారం చాలా ప్రాధాన్యమైనది.
వెలుపటి అలంకారం దేవుడు కోరుకోలేదు. వెండి బంగారములతోనైనను వెలగల వస్త్రములతోనైనా మిమ్మల్ని మీరు అలంకరించుకోవద్దని బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉంది. తిమోతి పత్రిక చదువునానా? మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పు. బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. చదువు కింద మాటలు కూడా దైవభక్తి కలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. అలంకరించుకోండి. మిమ్మల్ని అలంకరించుకోవలసింది బంగారంతో కాదు. నిజంగా నువ్వు బలిపీఠం కట్టాలనుకుంటే, నీ సమర్పణ దేవునికి అంగీకారం అవ్వాలంటే నువ్వు అలంకరించుకోవలసింది బంగారముతో కాదు, ముత్యములతో కాదు, వెలగల వస్త్రములతో కాదు, సత్క్రియలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. పరిశుద్ధ అలంకారాన్ని ధరించాలి. మరి దేవుని పిల్లలమైన మన జీవితం ఎలా ఉంది? 40 దినాలు, 50 దినాలు, 100 దినాలు ఉపవాసం పెట్టడంలో, ఉపవాస దినాలు సాటించడంలో పెద్ద విశేషం ఏముంది? ప్రజలలో ఒక దైవిక మార్పు రావాలి. ఒక దైవిక మార్పు రావాలి. నిన్ను నేను ఖండించకపోతే, నీ సత్యమేదో నేను నీకు బోధించకపోతే దేవుడు నా ఉద్యోగాన్ని పీకవతల పెడతాడు. ఏంటంటే ఉద్యోగం అంటారంటే, అది చేసేది ఉద్యోగం కాబట్టి ఏంటి ముద్దు పడేస్తున్నాడు. ఊగుని చేస్తున్నావా? అయ్యగారులు ఊగుని చేస్తున్నారా? ముద్దు పడేస్తున్నాడా? కుట్టిస్తున్నాడా? ఉద్యోగం కాబట్టి ఏంటి ఊగుని చేస్తున్నావా? ఊగుని చేస్తే చేస్తానని సేవా? నా భార్య బిడ్డలు బతికించుకుంటున్నా, నా పోషణకు, నా కుటుంబానికి. ఎక్కడిది బలిపెడు సొమ్ము కాదా? ఈ ఉద్యోగాన్ని నుండి తీసవతల పడేస్తాడు. సత్యాన్ని నేను చెప్పాలి. బలిపీఠం కట్టాలంటే వెండి బంగారు ఆ ముత్యాలతో నిన్ను అలంకరించుకోకూడదుగా. నా మాట కాదుగా, పెంతెకొస్తు సిద్ధాంతం కాదుగా, బైబిల్ సిద్ధాంతం. ఇవన్నీ చేసి యాకోబు బలిపీఠం కట్టాడు. అబ్రహాముకి ఎలా, యాకోబుకి ఎలా తెలిసి అన్నీ? తన తాత కట్టాడు. అబ్రహాం ఇసాక్ కట్టాడు బలిపీఠం, యాకోబు కట్టాడు. యాకోబు కట్టాడు. ఏశావు కట్టాడా బలిపీఠం ఎక్కడన్నా? ఏశావు కట్ల. ఇవన్నీ తీయబడద్దేనే. ఏశావు ఎక్కడ బలిపీఠం కట్ల, యాకోబు కట్టాడు. ఇస్సాకు 2 కొడుకులు, ఏశావు యాకోబు. ఏశావు ఎప్పుడు బలిపీఠం కట్ల, యాకోబు కట్టాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కట్టాడు. ఇస్సాకు తర్వాత మరలా బలిపీఠం కట్టింది ఎవరు? యాకోబు. యాకోబుకి ఎక్కడ తెలుసు? వాళ్ళ నాన్న బలిపీఠాలు కట్టేటప్పుడు చూశాడు. ఇస్సాకు ఎక్కడ తెలుసు? అబ్రహాం కట్టేటప్పుడు చూశాడు. బలిపీఠం కట్టడం అంటే, దేవుడు నీతో సహవాసం చేయటం అంటే బోధించడం అంత సింపుల్ కాదు. 4 పుస్తకాలు చదివేసుకొని, 4 చెప్పిన ప్రసంగాలు వినేసి, 4 కోళ్ళు బైబిల్ సర్దుబాటు చేసుకొని ఎవడైనా చెప్తాడు. బోధ చెప్పడాకే ఉంది. మనకన్నా వాక్యం బాగా తెలిసిన వాడు బైబిల్లో ఒకడు ఉన్నాడు, సాతాను. మనకెవడికి తెలియదు బైబిల్ గురించి.
సైతానికి తెలిసినంత మనకెవడికి తెలుసు. కొన్ని వందల కోట్ల సంవత్సరాలు దేవునితో కూడా సహవాసం చేసిన వాడు ఎవడాడో? ప్రధాన దూత అయిన లూసిఫర్. అసలు దేవుని మహిమ ఏంటి, ఆయన స్వరూప దర్శనం ఏంటి, ఆయన విలువలేంటి అన్నవాడు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు దేవునితో దగ్గర ఉన్నాడు. సింహాసనం ఆశించి ఆడికి కర్మ పట్టింది, సైతాన్ గడయ్యాడు. దేవుని కన్నా మనకన్నా వాడికి ఎక్కువ తెలుసు. బోధ చెప్పడం పెద్ద విశేషం కాదు, బలిపీఠం కట్టడం విశేషం. నేను చెప్పిన మాట అర్థమైందా? నిన్ను దేవుడు కలుసుకోవాలనుకుంటే ఒకటే, బలిపీఠం కట్టు. బలిపీఠం కట్టు. మొదటి బలిపీఠం మోరే దగ్గర కట్టు. ఈరోజు వాక్యం నేను దర్శించింది. ఈరోజు వాక్యం నేను దర్శించింది. వాక్య ప్రత్యక్షత నీకు వచ్చింది. నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటూ ఒక బలిపీఠం కట్టు. లోకాన్ని వద్దని, హాయిని వద్దని, బేతేలుని కోరుకుంటున్నాను, నేను నీ వాడిని అని చెప్పి లోకాన్ని వద్దనుకుంటున్నానని చెప్పి లోకానికి దేవునికి మధ్య నిలబడి నేను నీ వాడినయ్యా అని చెప్పు. ధనానికి దేవునికి మధ్య నిలబడి నేను నీ వాడినయ్యా అని చెప్పు. అధికారానికి దేవునికి మధ్య నిలబడి నేను నీ వాడినయ్యా. అధికారానికి లొంగేవాడిని కాదు, ధనానికి లొంగేవాడిని కాదు, టెక్నాలజీకి లొంగేవాడిని కాదయ్యా, నేను నీ వాడినయ్యా. అదిగో నేను నీ వాడిని అంటానికి ఈ రెండింటి మధ్య నిలబడి బలిపీఠం కడుతున్నాను. రెండింటి మధ్య నిలబడినప్పుడు నీ మనగాడితనం వెంట రోజు గుర్తు రావాలి. దేవునితో కూడా నడిస్తే మరణమా? ఈ పక్క సుఖవైభోగాలు ఉన్నాయి, ఈ పక్క కష్టం ఉంది. దేవునితో నడిస్తే మరణం. ఏది కోరుకుంటావు? దేవుని వాడుకుంటావా నీవు? బలిపీఠం కట్టు. బలిపీఠం కట్టండారా. నీ సమర్పణ దేవుడు నిన్ను పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చి నిన్ను కలుసుకునేది ఎట్లా చేయాలి? ఎవడు రేడో ఇలాంటి బలిపీఠం కట్టాడు? ఎవడురా బాబేడో? అబ్రహాం ధర తీడే కనపడ్డాడు నాకు. కానీ నిన్ను కలుసుకోవటానికి పరలోకం నుండి దేవుడు నీ ఎదుగు దిగొచ్చేసే విధంగా దేవునితో ఒక మాట చెప్పు, ఓ బలిపీఠం కట్టు. బలిపీఠం కట్టకుండా మాటలతో కథ నడవదు నానా. అసలు కానుకలతో కథ నడవదు, కానుకలతో కథ నడవదు, మాటలతో కథ నడవదు. కట్టు బలిపీఠం. అసలు నువ్వెవడమే చెప్పు, నువ్వెవరివి ముందే చెప్పు. నువ్వు దేవుని వాడవేనా? హాయి పట్టణానికి సంబంధించిన వాడవా? దేవుని కొరకు నిలబడగలవా? దేవుని నిన్ను కలుసుకునే విధంగా దేవుని కొరకు నిలబడగలవా? మరణమైన, శ్రమైన, బాధ అయిన, హింసైన, కరువైన, కష్టమైన, ఉపద్రవమైన దేవుని కొరకు నిలబడగలవా? నీ కానుకలతో దేవుని కలుసుకోలేవు. రాసిపెట్టుకో. నీ మాటలతో నువ్వు దేవుణ్ణి కలుసుకోలేవు. సేవకుని బుట్టలో వేసుకొని నువ్వు దేవుణ్ణి కలుసుకోలేవు. నీ దైవ సేవకుని నీ మాటలతో, నీ కానుకలతో బుట్టలో వేసుకోగలవేమో కానీ దేవుణ్ణి మాత్రం నువ్వు కలుసుకోలేవు. దేవునిని కలుసుకోవటానికి ఒకటే మార్గం. ఏం కట్టమ్మా? బలిపీఠం కట్టు. బలిపీఠం కట్టి నువ్వేంటి అసలు చెప్పు. అసలు మొదటి నీ సంగతి చెప్పు. నీ సంగతి చెప్పు. నీ సంగతి చెప్పు. నీ సంగతి చెప్పు. నేను చెప్తుంది అర్థమవుతుందా? అర్థమవుతుందా అక్క? అమ్మ అర్థమవుతుందా తల్లు? అరే తలకాయలను లోపడారు బాబు, ఎకరకాల్లో కూర్చున్నారు వీళ్ళు. అర్థమవుతుందమ్మా? అసలు నువ్వేంటి? నువ్వెవరువే? నీ సమర్పణ ఏంటి? దేవునితో నీ ఒడంబడిక ఏంటి? అసలు ఈ రోజు నువ్వు కట్టే బలిపీఠం, ఈ 38వ రోజున నువ్వు కట్టే బలిపీఠం దేవునిని నేను కలుసుకునేటట్లు చేయాలి. నువ్వేం కడతావో నాకు తెలీదు. నీ ప్రార్థనలో, దేవా నేను నీవు అన్నయ్యా, నువ్వు నాతో సహవాసం చేయి,
నాతో సహవాసం చేయమని నువ్వు అడగాలే కానీ నీతో సహవాసం చేయటం కాదు, నీలోనికి వచ్చి ఆయన నివసించిపోతున్నాడు. ఆయన నీలో నివసిస్తే నీ బ్రతుకు ఎలా ఉండదో తెలుసా? నిశ్చంతగా ఉంటావు అంతే. ఎంతమంది ఈరోజు బలిపీఠం కట్టబోతున్నారో, మనుషులతో గంటల తరబడి సహవాసం చేస్తున్న నీవు ఏ ఒక్కరోజైనా 2 గంటలని గదికి పరిమితమై నిద్రపోయావు తప్ప నువ్వు నాతో మాట్లాడమని ఎందుకు వెయిట్ చేయలేదు ఉదయమని కలుసుకోవడానికి? నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తే రాడా? మాట్లాడ్డా? ఉన్నవాడు కాదా? విగ్రహం వంటివాడా? నో. మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నవాడు. మన మధ్యనున్నాడు. మనతో ఉన్నాడు. నువ్వు అప్పగించుకొని బలిపీఠం కట్టగలిగితే నీలోనికి వస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు సలహా ఇస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు. కానీ దీని అంతటికీ ఏదవసరం? బలిపీఠం. నువ్వు ఇచ్చే కానుక తీసేసుకొని 50 రోజులు కూటం చేసేసి సత్యాన్ని నేను నీకు చెప్పకపోతే నేను రక్త అపరాధినవుతాను, దోష అపరాధినవుతాను. మీ అందరి పాపాన్ని నా మీద వేసి దేవుడు నరకంలో దోచేస్తాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను కలుసుకునే విధంగా ఒక బలిపీఠం కట్టావు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి బలిపీఠం నేను నీ వాడనని తెలియజేయటానికి. రెండవ బలిపీఠం లోకం మధ్య దేవుని మధ్య నువ్వు నిలబడినప్పుడు కూడా, రెండిటి మధ్య ఉన్నప్పుడు కూడా నేను నీ వాడనని తెలియజేయటానికి. మూడవ బలిపీఠం ఇక దేవునితో పూర్తిగా సహవాసం చేయటానికి. అర్థమయ్యింది అన్నవాళ్ళు చెప్పండి. 2 చేతులు ఎత్తేసేకు స్తోత్రం చెప్పండి. ఉన్న పాటున మీరున్న స్థలంలో లేచి నిలబడండి.